శ్రీమాత్రే నమః. సౌందర్యలహరిలో 16వ శ్లోకాన్ని గురించి చెప్పుకుందాము. శంకరులు 16వ శ్లోకంలో కూడా సరస్వతీదేవి ధ్యాన శ్లోకాన్నే చెప్తూ ఉన్నారు. అయితే ఇంతకుముందు శ్లోకంలో చెప్పినటువంటి మూర్తి తెల్లని స్ఫటిక సంకాశంతో, శుద్ధ స్ఫటిక రూపంతో, ధవళవర్ణంతో ఉండేటువంటి తల్లిని చెప్తే, ఇక్కడ కొద్దిగా అరుణవర్ణంలో ఉండేటువంటి తల్లిని సరస్వతీదేవిని గురించి, ఆ సరస్వతీదేవి రూపంలో ఉండేటువంటి శ్రీమాతను గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ముందుగా ఈ శ్లోకాన్ని మనం చదువుకుందాం. కవీంద్రాణం చేతః కమలవన బాలాతపరుచిం భజంతే సంతః కతిచిదరుణామేవ భవతి విరించి ప్రేయస్యాః తరళతర శృంగారలహరీ గభీరాభిర్వాగ్భిః విదధతి సభారంజనమమీ. ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు ఏ విధంగా ఉండేటువంటి సరస్వతి రూపం మనకి చెప్తూ ఉన్నారు అంటే, అరుణ సరస్వతిని గురించి చెప్తూ ఉన్నారు. మనకి ధవళకాంతితో ఉండేటువంటి సరస్వతీదేవి రూపమే తెలుసు, కానీ అంటే ఒక్కొక్క కోరిక సిద్ధించాలి అంటే ఒక్కొక్క రూపమైనటువంటి ఒక్కొక్క వర్ణంతో ఉండేటువంటి తల్లిని మనం ధ్యానించాలి. ఇప్పుడు అరుణవర్ణంతో ఉండేటువంటి సరస్వతీదేవిని ఎందుకు చెప్తూ ఉన్నారు అంటే, ఒట్టెప్పుడు ఎవరైనా ఎన్ని మాటలైనా చెప్పచ్చు, కానీ ఒక సభలో నుంచొని, అందులో విద్వాంసుల సభలో నుంచొని అందరి మనస్సులు కూడా ఆకట్టుకునేటట్లుగా సభారంజకంగా మాట్లాడాలి అంటే ఇటువంటి సరస్వతీదేవిని మనం ఆరాధించాలట. నిరంతర వాక్సుధాధార ప్రవాహంతో సభా సభ్యులనందరినీ కూడా రంజింపచేయగలిగినటువంటి సామర్థ్యం ఇటువంటి సరస్వతీదేవిని గనక మనం ప్రార్థన చేసినట్లయితే లభిస్తుంది అని చెప్పి శంకరులు మనకి ఉద్బోధ చేస్తూ ఉన్నారు. ఇటువంటి శ్లోకాలు విద్యార్థులందరూ కూడా తప్పనిసరిగా నేర్చుకుంటూ ఉండాలండి. ఏం చెప్తున్నారో చూడండి ఈ శ్లోకంలో. కవీంద్రాణం చేతః కమలవన బాలాతపరుచిం. కవీంద్రాణం చేతః అంటే కవిశ్రేష్ఠుల యొక్క చేతః అంటే మనస్సు. మనస్సు అనేటువంటి పద్మవనములకు, కమలవనము అంటే పద్మవనం, పద్మవనానికి అమ్మ నువ్వు ఎట్లా ఉంటావు? బాలాతపరుచిం, ఉదయిస్తూ ఉండేటువంటి లేత బాలభాస్కరుని యొక్క కిరణాలలాగా ఉండేటువంటి నీ రూపం. ఇటువంటి రూపాన్ని గనక భజంతే ఏ సంతః, ఎవరైతే ఇటువంటి సత్పురుషులు నిన్ను భావిస్తూ సేవిస్తూ ఉంటారో, ఈ రూపాన్ని ధ్యానిస్తూ ఉంటారో, అటువంటి వీళ్ళు విరించి ప్రేయస్యాహ, విరించి అంటే బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవుడి యొక్క ప్రేయసి అయినటువంటి, ఇక్కడ ప్రియాప్రియుల భావం కాదు, ఇక్కడ బ్రహ్మదేవుడి యొక్క శక్తి సరస్వతీదేవి, చక్కని వాక్కును అనుగ్రహించడం బ్రహ్మదేవుడికి ఉండేటువంటి శక్తి. ఇక్కడ ఈ బ్రహ్మదేవుని యొక్క శక్తి రూపంలో ఉండేటువంటి సరస్వతీదేవి యొక్క అరుణమూర్తిని గనక ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో, ఆ తల్లి యొక్క కరుణ చేత ప్రవహిస్తూ ఉండేటువంటి, నిరంతరము రసప్రవాహంతో దొర్లిపోతూ ఉండేటువంటి గంభీరమైనటువంటి వాగ్విలాసాలన్నీ కూడా వాళ్ళకి సొంతమవుతాయి కదా. అటువంటి సత్పురుషులకి, సత్పురుషులకి రంజనం, హృదయానందాన్ని, విదధతి అంటే కలిగింప చేస్తూ ఉన్నారు కదా అని చెప్పినని అంటూ ఉన్నారు. ఇక్కడ విశేషం ఏమిటి అంటే, లేత బాలభాస్కరుని కిరణాలు తగలంగానే సరస్సుల్లో ఉండేటువంటి పద్మాలన్నీ కూడా చక్కగా వికసిస్తూ ఉంటాయి. మంచి సుగంధంతో ఆ ప్రాంతం అంతా కూడా పరిమళభరితంగా ఉంటుంది. అలాగే ఈ కవులు అనేటువంటి మనస్సులని వికసింప చేయాలి, వాళ్ళ వాక్ సంపద చేత, వాగ్ వైభవం చేత, కవిత్వ సంపద చేత అందరి మనస్సులు కూడా ఆ విధంగా రంజింప చేయగలుగుతారు, ఆ రసగంధాన్ని వాళ్ళు ఆస్వాదించగలుగుతారు ఈ అరుణ సరస్వతిని గనక సేవించినట్లయితే అని చెప్పి ఇక్కడ ఈ విశేషం మనం అర్థం చేసుకోవాలి. ఈ శ్లోకం గనక నిరంతరము గనక మనం పఠనం చేస్తూ ఉన్నట్లయితే ఎట్లాంటి వాడికైనా సరే చక్కగా పరిపుష్టమైనటువంటి రసవంతమైనటువంటి కవిత్వం చెప్పగలిగిన సామర్థ్యము, సభలో రంజింపచేయగలిగినటువంటి, సంతోషపెట్టగలిగినటువంటి వాగ్వైభవము, చమత్కార భావాలతో కూడినటువంటి వాగ్వైభవము, ఒక మంచి సత్కీర్తి కూడా లభిస్తాయి అని చెప్పి ఈ శ్లోకానికి ఉండేటువంటి ఫలితం. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం గమనించాలండి. ఎన్నో శాస్త్రాలు చదివి ఉండవచ్చు, గొప్ప పాండిత్యం ఉండవచ్చు,
ఇటువంటి వాడిని ఏమంటాము అంటే పండితుడు అని చెప్పి అంటాం. అతనికి కలిగినటువంటి సంపద ఏదైతే ఉన్నదో ఆ శాస్త్ర సంపద, దాన్ని పాండిత్యము అంటాం. కవి అంటే రసవంతంగా చక్కగా కవిత్వం చెప్పగలిగినటువంటి వాడు. 10 కాలాల పాటు ఆయన కవిత్వం ప్రజల్లో నిలబడి ఉంటుంది. కేవలం కవిత్వం చెప్పడం ఒక కళ, కేవలం పాండిత్యం ఉండేటువంటిది ఒక కళ. ఈ రెండింటిని మించినటువంటిది వక్తృత్వం. అంటే తగినటువంటి సమయంలో సభారంజకంగా చక్కగా ఆ భావ వ్యక్తీకరణ, తన మనసులో ఏదే భావం అయితే ఉన్నదో, దేని గురించి చెప్పాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాడో ఆ భావాన్ని చాలా సుందరంగా, మనోహరంగా అందరి హృదయాలు రంజింపచేసేటువంటి విధంగా చెప్పగలగటం అనేటువంటిది ఇది ఒక విశేషమైనటువంటి కళ. ఇటువంటి అరుణ సరస్వతిని గనక ప్రార్థించినట్లయితే ఈ 3 కళలు కూడా సిద్ధిస్తాయి అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఈ భావాన్ని సూచనప్రాయంగా మనకిక్కడ శంకరులు అందిస్తూ ఉన్నారు. ఇదే భర్తృహరి కూడా ఒక మంచి శ్లోకం చెప్తాడండి. ఒక సభకి వెళ్ళినప్పుడు మనం ఎంతో గొప్పగా అలంకారాలు చేసుకుని వెళ్ళవచ్చు, కానీ దానివల్ల ఉపయోగం ఏమున్నది? ఉండదు కదా. కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా వాణ్యేక సమలం కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణం అని భర్తృహరి నీతి శతకంలో చెప్తారండి. ఏనుగు లక్ష్మణ కవి అనేటువంటి ఒక గొప్ప మహాకవి ఆ భర్తృహరి సుభాషితాలని తెలుగులోకి అనువాదం చేసుకుంటూ వచ్చారు. వారు రాసినటువంటి పద్యం కూడా ఈ శ్లోకానికి భూషలుగాము మత్స్యులకు భూరి భయాంగద తారహారముల్ భూషిత కేశపాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్ భూషలు కావు పురుషుని భూషితు చేయు పవిత్రవాణి వాగ్భూషణమే సుభూషణము భూషణముల్ నశించు నన్నియున్ అని చెప్పి ఆ మహానుభావుడు చెప్తాడు. కాబట్టి మనలో ఉండేటువంటి భావాన్ని వ్యక్తం చేయటానికి చక్కని భాష అనేటువంటిది అవసరం. అది సరస్వతీదేవి కటాక్షం ఉంటేనే మనకి లభ్యమవుతుంది. శంకరులు ఆ సరస్వతీదేవిని, ఆ శ్రీమాతయే ఇక్కడ సరస్వతిగా ఉన్నది కాబట్టి ఒకే రకమైనటువంటి మహాశక్తి ఇన్ని రూపాలలో అందరినీ కూడా చల్లగా చూస్తూ ఉండేటువంటి తల్లి శ్రీమాత. ఆ తల్లి కరుణా కటాక్షాలు మనం అందరం కూడా పొందాలి తప్పనిసరిగా అని చెప్పి ఈ శ్లోకానికి అర్థము శంకరులు ఆ విధమైనటువంటి అర్థాన్ని మనకి సూచిస్తూ ఉన్నారు. ఇప్పుడు మరొకసారి ఈ శ్లోకాన్ని చదువుకుందాము. కవీంద్రాణం చేతః కమలవన బాలాతపరుచిం భజంతే యే సంతః కతిచిదరుణామేవ భవతి విరించి ప్రేయస్యాః తరుణతర శృంగారలహరీ గభీరాభిర్వాగ్భిః విదధతి సతాం రంజనమమీ. తర్వాతి భాగంలో మరొక శ్లోకాన్ని గురించి వివరించుకుందాం శ్రీమాత అనుగ్రహంతో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.